హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మైసూర్ పాక్ అండి. ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మైసూర్ పాక్ని చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. మైసూర్ పాక్ కావాల్సిన పదార్థాలండి: 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ప్యాన్ పెట్టి అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కలపకపోతే అది కింద మాడిపోతుంది ఫ్రెండ్స్. మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్, అప్పుడు తెలిసిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఫ్రై అయిపోయింది, పచ్చివాసన పోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఎంతైతే శనగపిండి తీసుకున్నామో కప్పు శనగపిండికి కప్పున్నర షుగర్ పడుతుంది ఫ్రెండ్స్. కప్పులో ఒక పావు వంతు వాటర్ వేసుకుని కలుపుకోవాలి. మొత్తం కింద ఉన్న షుగర్ క్రిస్టల్స్ అంతా కరిగిపోవాలి ఫ్రెండ్స్. ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగిందో లేదో చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నాకు షుగర్ మొత్తం కరిగిపోయింది. చూడండి, బబుల్స్ వచ్చినాయి. లేత పాకం రావాలి ఫ్రెండ్స్. ఇలా ఒక తీగ వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇక్కడ నాకు ఇంకా రాలేదు, ఒక 2 minutes పడుతుంది. చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే ముద్రపాకం అయిపోతుంది. మిక్స్ చేసుకుంటూ ప్రతి నిమిషానికి చెక్ చేసుకోవాలి. చూడండి, ఒక స్ట్రింగ్లా ఉండాలి ఫ్రెండ్స్. అది చూపిస్తున్నాను. చూడండి, నాకు ఒక తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న శనగపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. మొత్తం ఉండాలంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడ ఉండలు ఉండకూడదు. బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద అడుగట్టేస్తుంది. ఇక్కడ నేను మొత్తం మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఉండలు లేకుండానే కలుపుకుంటూ ఉండాలి. మనం 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, 1 కప్పులో పావు వంతు నెయ్యి తీసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి వేడి చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల బాగా గుల్లగా వస్తుంది ఫ్రెండ్స్. మైసూర్ పాక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి ఎక్కువ వేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, బబుల్స్ వస్తున్నాయి. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. లాస్ట్కి వచ్చినప్పటికీ కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే అడుగట్టేస్తుంది. ఇలా 2 minutesకి ఒకసారి కలుపుకుంటూ నెయ్యి వేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అలా ఒక 5 minutes అయినా పడుతుంది. నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా ఫ్రెండ్స్, ఈ స్వీట్స్ చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు మైసూర్పాక్ తయారైపోతుంది. మనకి ఇక్కడ కలర్ చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. అలా కలర్ చేంజ్ అయితే మైసూర్పాక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే కింద అంటుకుంటుంది. నేను ఇక్కడ ఆల్రెడీ ప్లేట్కి నెయ్యి రాసి పెట్టాను. ఆ ప్లేట్లోకి తయారైంది వేసుకోవాలి ఫ్రెండ్స్. సాఫ్ట్ స్ట్రక్చర్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక స్పూన్కి నెయ్యి రాసుకుని పైన జస్ట్ లైట్గా అలా సాఫ్ట్ చేసుకుంటే స్మూత్ టెక్స్చర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బాగా కూల్ అయిన తర్వాత మనం పీసెస్ కింద కట్ చేసుకుందాం. నేను దీన్ని లోపల ఫ్యాన్లోకి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్, కూల్ అవ్వడానికి. అక్కడ పెట్టాను. చల్లారిన తర్వాత మనం పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇక్కడ నాకు చల్లారిపోయింది ఫ్రెండ్స్. పూర్తిగా చల్లారకూడదు, కొంచెం వేడి మీద ఉన్నప్పుడు కట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను జస్ట్ స్క్వేర్ షేప్ కట్ చేస్తున్నాను. ఎంతో టేస్టీ అయిన మైసూర్పాక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ నేను అన్ని పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మైసూర్పాక్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ నేను మీకు టేస్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలాగుందో. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా ఉందో, చాలా బాగా వచ్చినాయి. మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంది మైసూర్పాక్ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అలాగే పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి చేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.